ఏ ఊర్లో చూసినా భూ కబ్జాలు, ల్యాండ్ రికార్డ్స్ మార్చేస్తున్నారు. వెంకటాచలం మండలం శ్మశానాలు కూడా వేరే వాళ్ళ పేరుతో పట్టాలుగా మారిపోతున్నాయి. ఇది దురదృష్టకరం. ఇది ఇప్పటికీ మేము ఆల్రెడీ ఒకసారి 6 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు వెలుగులోకి వచ్చినాయి. ఇప్పటికీ ఎంఆర్ఓని సస్పెండ్ చేయలే. ఇంకొక 65 ఎకరాలు కలెక్టర్కి ఇచ్చాం, నో యాక్షన్. ఇంకా ఇప్పుడు ఈ ఊరికి వచ్చాము, ఎర్రగుంటకు వస్తే 2.5 ఎకరా గవర్నమెంట్ది రికార్డ్స్ మార్చేస్తున్నారు. ఇంకొకటి శ్మశానం టోటల్గా గ్రావెల్, రాత్రిళ్ళు పెట్టేది, కొట్టేసేసేది. ఇంకెట్లుందంటే మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో ఈ టైం ఇంకా మిగిలిన 1.5 సంవత్సరంలో ఎంత దోపిడీ చేయాలా, ఎంత కుటుంబానికి, మొత్తం ప్రజలేమో నాశనం అయిపోతున్నారు, రైతులు దెబ్బతినిపోతున్నారు, అందరూ అప్పుల్లో పడిపోతున్నారు, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. మళ్ళీ రైతు దినోత్సవం అని చెప్పుకుంటారు, సిగ్గుతో తలదించుకోవాలా. వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేసినారు. ఉన్న జాతీయ స్థాయిలో ఉండే ప్రోగ్రామ్స్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఆపేసేసారు రైతులకు సంబంధించి. వాళ్ళు ఈరోజు రైతు దినోత్సవం అని చెప్పుకుంటున్నారు. నేనేమంటానంటే అధికారులకు ఒకటే హెచ్చరిస్తుండా, మీరు గన పద్ధతిగా ఉండకపోతే మిమ్మల్ని వదిలిపెట్టము. ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పినారంటే వాళ్ళు దొరకరు. రేపు మాకు విచారణకి వేయిస్తే